అమావాస్య రోజున హ్మ్. ఏదైతే గ్రామ దేవతల ఆలయాలుంటాయో, హ్మ్. అక్కడ ఏదైనా సమర్పిస్తే విడి రోజుల్లో మనం ఒక 1,00,000 కుంకుమార్చన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, హ్మ్. గ్రామ దేవతకి అమావాస్య రోజున ఏదైనా చిన్న నివేదన సమర్పించినా, ఆ! ఆ గ్రామంలో ఉండేటువంటి అంటు రోగాలు ఏవున్నా సరే ఈ ఇంటి దాకైతే మాత్రం రావు. ఆహా! లేకుండా ఈ ఉంటుంది. పూర్వకాలంలో మశూచి ఇట్లాంటివి ఎక్కువగా అవునండి. ఉండేవి. అవును. ఈ ఇంటి దాకైతే రావు ముఖ్యంగా. అంటే హ్మ్. గ్రామ దేవతల శక్తి కూడా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడంటే మనకి దేవతలను చూడటం కష్టమైపోయింది గానీ, అవునండి. పూర్వకాలంలో ప్రతి గ్రామ దేవత పొలిమేర దగ్గర కాపలా ఉండేది. ఫిజికల్‌గా కనపడుతూ. ఆ! ఫిజికల్‌గా కనపడుతూనే కనపడుతూ. ఉండేది. హ్మ్. మీకు గుంటూరులో పాత గుంటూరు అని ఒక ఊరుంటుంది. అంటే హ్మ్. ఒక కాలనీ. హ్మ్. పురాతన గర్తపురి అంటారు. గర్తము అంటే గుంట. హ్మ్. గుంటల ఊరు గుంటలు గుంటు. ఊరైపోయిందది. హ్మ్. పాత గుంటూరు అని ఉంటుంది. పాత గుంటూరులో కోట ఉండేది. హ్మ్. ఆ కోట మీద అంకమ్మ తల్లి అని చెప్పి మా తాతలు చెప్పినటువంటి మాటలివి.